హలో అందరికీ. ఈ సంక్రాంతి వెకేషన్కి అయితే మేము ట్రిప్కి వెళ్ళామండి కూర్గ్. అందులో ఫస్ట్ విజిట్ చేసింది దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఈ ఎలిఫెంట్ క్యాంప్ని రీచ్ అవ్వడానికి మేము కుషాల్ నగర్ నుంచి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి. అయితే ఇక్కడ ఈ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రివర్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఆ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి ఈ రివర్ క్రాస్ చేయాలంటే యూజువల్గా అయితే బోట్స్ ఉంటాయండి. కానీ బోట్స్ మేము వెళ్ళే రోజు అవైలబుల్గా లేదు, క్యాన్సిల్ చేశారు. సో ఏమన్నారంటే ఈ రివర్ మీరు క్రాస్ చేయాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. సో మాకైతే చిన్న బాబు ఉన్నాడు, మా బాబుని కూడా తీసుకెళ్ళాము. సో వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఒక ట్యూబ్ లాంటిది ఉంటే దాని మీద ఒక కూర్చోడానికి ఒక చెక్క లాంటిది పెట్టి తీసుకెళ్ళారు. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా ఏదైనా సొల్యూషన్ ఉందేమో అని. కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఏం చెప్పలేదు. మేము ఏం చేసామంటే పక్కన బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మా ఆయన మా బాబు వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరైతే వెళ్ళిపోతున్నారు, నడుస్తూ వెళ్తున్నారు. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, ప్లస్ అందులో స్టోన్స్ ఉన్నాయి. ఆ రివర్లో స్టోన్స్ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే మేమైతే బోట్లో ఎక్కాము. బోట్ అంటే ట్యూబ్ లాంటి దాంట్లో ఎక్కాము. నేను మా ఆడపడుచుల కూతురు మా బాబు. చాలా భయం వేసిందండి. మధ్యలో మమ్మల్ని తీసుకెళ్ళి అతను వాటర్లో నడుస్తున్నాడు. అతనైతే హాఫ్ వరకు మొత్తం వాటర్లో మునిగిపోయాడు. మేమైతే భయపడుతున్నాం రీచ్ అవుతామో లేమో అని. మా బాబాయ్ అయితే నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. ఇలా కొంత దూరం వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వాటర్లోనే వెళ్ళాలండి. వాడైతే ఫుల్ భయపడిపోతున్నాడు. కానీ నేను మాత్రం వీడియో తీస్తున్నా. నాకు చాలా భయం వేస్తుంది, కానీ వీడియో మాత్రం తీస్తున్నా. అది రివర్ అండి. అది తీసుకెళ్ళి అతన్ని అయితే ఆపండి భయ్యా, మెల్లగా భయ్యా, చూసుకోండి అని చెప్తూనే ఉన్నా కంటిన్యూస్గా. తను వాటర్లోనే ఉన్నాడు. మధ్యలో రోప్ కూడా ఉంది పట్టుకోవడానికి. కొంచెం డిస్టెన్స్ వరకు రోప్ పట్టుకొని వెళ్ళాము. ఇక అలా అందరు నడుస్తూ వస్తున్నారు. ఇది చాలా కష్టంగా అనిపించింది వెళ్ళడం, కానీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళేసరికి ఈజీ అయిపోయింది. మా ఆయన అయితే అక్కడ రెడ్ స్వెటర్ వేస్తున్నాడు, నడుస్తూ వస్తున్నాడు స్లోగా. చాలా అంటే చాలా స్లోగా వస్తున్నాడు, ఎందుకంటే ఆ స్టోన్స్ మీద అది జారుతుంది. చాలా కేర్ఫుల్గా ఆ స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఆ బాబుని కూడా తీసుకొచ్చారు వాళ్ళైతే. కానీ మా బాబు చిన్న బాబు, జస్ట్ 3 years బాబు, కాబట్టి మేము బాబుని తీసుకొని వాటర్లో నడవలేదు. వచ్చేస్తున్నాడండి. అదంతా క్రాస్ చేసుకొని రావాలి. ఇది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. మధ్యలో శాండ్ బ్యాగ్స్ అవి ఇసుక సంచులు వేసేసారు. అది కొంచెం గ్రిప్ కోసం. అన్ని స్టోన్స్ అక్కడక్కడే ఉన్నాయి. సో ఆ గ్రిప్ కోసం అవి ఆ బ్యాగ్స్ కూడా పెట్టేశారు. చూడండి ఎలా జారి పడుతున్నారు. మొత్తానికైతే ఎంటర్ అయిపోయామండి. ఆ సైడ్ నుంచి వచ్చేసాము. ఇది వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ఎంట్రన్స్. మా ఆయన టికెట్ తీసుకుంటున్నారండి. ఇక్కడ టికెట్ వచ్చి 150 రూపీస్ ఏమో ఉంటుందండి. నేను తీసుకోలేదు కాబట్టి, తను పే చేశారు కాబట్టి నేను అడగలేదు. వెయిట్ చేస్తున్నారు అందరూ. మా బాబు అయితే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాడు ఎలిఫెంట్స్ని చూడాలని. చూద్దాం ఎంత ఎంజాయ్ చేస్తాడో చూద్దాం. ఇక్కడ టికెట్ తీసుకొని నడుస్తూ వెళ్ళాలి మళ్ళీ లోపలికి. మా ఆడపడుచోళ్ళ కూతురు కూడా వచ్చిందండి. తన బర్త్డే కోసం మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. తనకి హైడ్రోఫోబియా ఉంది, అయినా కానీ తను రివర్స్ క్రాస్ చేసింది ఈసారి. 20% ఉందండి. స్లోగా నడుస్తూ ఉన్నాడు. మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు.
ఇలా ఒక్కొక్క ఎలిఫెంట్ వస్తుందండి. ఒక్కొక్క టోటల్ 27 ఎలిఫెంట్స్ ఉన్నాయంట, మెయిల్ ఫీమేల్ కలిపి. ఈ ఒక్కొక్క ఎలిఫెంట్ ఒక్కొక్కతను వచ్చి తీసుకొస్తాడు. ఇలా స్టెప్స్ దిగుతూ వచ్చి ఆ రివర్లో స్నానానికి వెళ్తారు. ఇలా చూస్తే ఇలా ఉందండి, దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఎలిఫెంట్స్. ఓన్లీ అది ఈ గేట్ లోపల నుంచి అటు వెళ్ళడానికి లేదు. ఓన్లీ ఎవరైతే టికెట్ తీసుకొని బాతింగ్ చేయించడానికి టికెట్ తీసుకున్న వాళ్ళకి అలో ఉంది. దానికి ఈచ్ టికెట్ వచ్చి ఒకరికి 500 అండి. ఎలిఫెంట్స్కి బాతింగ్ చేయించడానికి 500 ఇస్తే వాళ్ళు ఎన్ని ఎలిఫెంట్స్కైనా మనం ఎంతసేపు అన్నా ఉండి వాటికి స్నానం చేయించవచ్చు. సో ఓన్లీ ఫ్యూ పీపుల్, కొంతమంది మాత్రమే ఈ బాతింగ్కి టికెట్ తీసుకుంటున్నారు. ఇట్లా వన్ బై వన్ ఎలిఫెంట్ వస్తూనే ఉంటుందండి. ఒకటి వస్తుంది, ఒకటి స్నానం చేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ అది ఎలా స్నానం చేసేది అనేది కూడా చూపిస్తాను, ఇందులో ఉంది. ఎంత చక్కగా దిగుతున్నాయంటే ఫుల్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఇవి. మనం పిల్లలకైతే ఎలా చిన్నప్పటి నుంచి అన్ని చెప్తామో ఈ ఎలిఫెంట్స్ కూడా అలానే ట్రైన్ చేస్తారు. ఇది చూడండి ఎలా సౌండ్ చేస్తుందో, భయం వేస్తుంది అసలు. నేనైతే ఎప్పుడు ఎలిఫెంట్స్ దగ్గర నుండి చూడలేదు, ఇది ఫస్ట్ టైం. వాటి సౌండ్స్ కూడా చూడండి ఎంత బాగా చక్కగా పడుకుంటుందో. చూడు చూడాలి రమ్మంటారు ఎందుకు చాలా బాగా చేస్తుందండి, చెప్పినట్టు చేసేస్తుంది. చాలా బాగా అంటే చాలా బాగుంది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా కిడ్స్తో వెళ్ళే ప్లేస్ ఇది. వాళ్ళకి చూపించాలి ఎలిఫెంట్ ట్రైనింగ్ ఎలా ఇస్తారో. మన యూజువల్గా పిల్లలకు మనమైతే ఎలా చేపిస్తామో అలా అన్నట్టు. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు వచ్చేస్తున్నారండి, టికెట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. 500 కాస్ట్ ఒక టికెట్కి. భయం వేస్తుంది మా ఆడపడుచు వాళ్ళ కూతురికి, కానీ వెళ్ళింది. తను స్పెషల్గా ఈ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాలని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో ఎనీహో భయం అంతా వదిలేసి తనకి ఎలిఫెంట్కి స్నానం చేయడానికి రెడీగా ఉంది. చాలా బాగా చేపిస్తారండి. వాటిని అన్ని బ్రషెస్తో అన్నీ దాన్ని బాగా క్లీన్ చేస్తారు. కొంచెం భయం అవుతుందండి, బట్ ఇది ఓకే. ఫస్ట్ టైం కాబట్టి భయం అవుద్ది, ప్రతి ఒక్కరికి సౌండ్ అది అరిచేది చూసి భయం అవుద్ది. బట్ మంచిగా ఏమన్నదండి. చాలామంది ఎంతసేపు అయినా దాంతో అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. తర్వాత వీటిని స్నానం అయిపోయాక సేమ్ అలానే తీసుకెళ్ళి నీట్గా క్లీన్ చేసి బొట్టు పెట్టి ఫీడింగ్ అది వేస్తారండి. ఫీడింగ్ వేసి అవి తిని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ 4:30 కల్లా మళ్ళీ ఫీడింగ్ చేస్తారండి.
అవి కూడా సపరేట్ చాలా మనం కూడా చేయొచ్చు, కానీ ఈచ్ కాస్ట్ 50 రూపీస్ ఉంటుందండి ఒక ఎలిఫెంట్కి మనం ఒకసారి ఫీడింగ్ చేయాలంటే. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయండి. ఇంకా ఫీడింగ్ది వీడియోస్ చేద్దామంటే అప్పటికే మా ఫోన్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. బట్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు విజిట్ విత్ కిడ్స్.